దేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయము కలగగా 4వ దినము ఆయను అని. ఆది కాండము మనము 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఇటు వాక్య భాగము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మొదటి దినంలో వెలుగును చేసినట్లుగా చూస్తున్నాము. అది వరకే చీకటి అగాధ జలములపై ఉంది కనుక దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగా చూస్తున్నాము. మొదటి దినంలో దేవుడు వెలుగును చేశాడు. అదేవిధంగా 2వ దినంలో దేవుడు ఇక జలమును వేరుపరిచి ఆకాశమును 2వ దినంలో చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు మొదటి దినంలో వెలుగును చేశాడు, 2వ దినంలో ఆకాశమును చేశాడు. 3వ దినంలో ఇక భూమి మీద ఉన్నటువంటి జలములన్నీ కూడా ఒకటే చోట కూర్చబడి 6 నెలల కనబడునుగా కానీ దేవుడు పలకగా ఆ విధంగా అయినట్టుగా చూస్తున్నాము. దేవుడు 3వ దినంన భూమిని అదేవిధంగా జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. దాంతోపాటు విత్తనములు ఇచ్చేటువంటి ఫల వృక్షములను అదేవిధంగా గడ్డిని అదేవిధంగా చెట్లన్నిటిని కూడా దేవుడు 3వ దినమున మొలిపించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. 4వ దినంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను కలగచేశాడు. ఇక్కడ 2 జ్యోతులను, పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, అదేవిధంగా నక్షత్రములను దేవుడు చేశాడు. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని వేరుపరచుటకు, వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. ఇది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయము ఉదయము కలగగా 4వ దినమైంది. 4వ దినంలో దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రములను చేసినట్టుగా మనము చూస్తున్నాము. సృష్టి యావత్తును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మొదటి దినంలో వెలుగును సృష్టించాడు, 2వ దినంలో ఆకాశమును సృష్టించాడు, 3వ దినంలో భూమిని, సముద్రమును, గడ్డిని, విత్తనములను, చెట్లను, ఫలవృక్షములను సృష్టించాడు. 4వ దినంలో సూర్యుని, చంద్రుని, నక్షత్రములను మనందరి కొరకు సృష్టించి ఉన్నట్టుగా చూస్తున్నాము. సృష్టి యావత్తును సృష్టించినటువంటి దేవుడు మనందరి కొరకు వీటన్నిటిని కూడా సృష్టించి ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మన గురించి ఆలోచించి మన నిమిత్తము ఇవన్నీ కూడా సృష్టించబడినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.